అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్ల శని అన్నట్లు ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఉంది. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పిఎస్సిల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. అత్యవసర సమయంలో ప్రాణాలు నిలబెట్టే సంజీవని లాంటి ఆక్సిజన్ ప్లాంట్ల పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల అనాలోచిత నిర్లక్ష్య నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడుతోంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ల వలన రోగులకు ఉపయోగపడుతున్నాయా లేదా అన్న అంశాలపై వైకే టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఎమర్జెన్సీ కేసులకు ఆక్సిజన్ ఎంత అవసరమో చెప్పాల్సిన పర్లేదు. ఆక్సిజన్ కొరతతో ఏర్పడే సమస్యలు కోవిడ్-19 విజృంభణ వేళ ప్రత్యక్షంగా చూశాం. వైసీపీ హయాంలో కోవిడ్ సమయంలో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్లు చాలా మంది ప్రాణాలు నిలబెట్టాయి. కానీ ఆ తర్వాత ఆ ప్లాంట్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో ఆక్సిజన్ ప్లాంట్లు కొన్ని చోట్ల తాత్కాలికంగా మూతపడ్డాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్లాంట్లు నిరుపయోగంగా మారింది. దీంతో ఆసుపత్రి అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరకు ఆక్సిజన్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సమయంలో 2021 మేలో 1000 LMP ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఇవి నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. నిమిషానికి 1000 లీటర్లు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ ప్లాంట్ల నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వీటిని మళ్లీ గాడిన పెడితే 300 మంది రోగులకు ఆక్సిజన్ అందజేసే అవకాశం ఉంటుంది. 20 లక్షలు వెచ్చించి మరమ్మతులు నిర్వహిస్తే ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తిని పునరుద్ధరించవచ్చని వైద్య రంగానికి సంబంధించిన నిపుణులు చెబుతున్నారు. 2025 ఫిబ్రవరి 19న పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపినా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం 1000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ప్రతిరోజు 500 మందికి అత్యవసర చికిత్స అవసరం అవుతుంది. వీరికి ఆక్సిజన్ అందించేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆక్సిజన్ ను మార్కెట్ కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. నెలకు సుమారుగా 35 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఏడాదికి సుమారుగా 4.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అదే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లను కొద్దిగా మరమ్మతులు చేస్తే రోగులకు అవసరమైన ఆక్సిజన్ అందించవచ్చు. ఈ పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ అనేది హాస్పిటల్ వెనుక వైపు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది కోవిడ్ సమయంలో 2019-2020లో ఎస్టాబ్లిష్ చేసినామనేసి తెలుస్తోంది. అయితే ఇప్పుడు అది ఫంక్షన్లో లేదు, అంటే పనిచేయడం లేదు. బయోమెడికల్ ఇంజనీర్ వంశీ అనే అతన్ని మన స్టాఫ్ అడిగితే ఆయన ఏమంటున్నారంటే ఇది కంప్రెషర్ రెండోది డ్రైయర్, ఈ 2 కాంపోనెంట్స్ ఆక్సిజన్ పిఎస్ఏ ప్లాంట్లో పనిచేయడం లేదు. వాటికి రిపేర్ చేయాలంటే తక్కువ ఒక 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు కావచ్చు అనేసి అంచనా. ఈ కంపెనీ వచ్చేసి మెగా కంపెనీ వాళ్ళు థర్డ్ పార్టీకి ఆర్డర్ చేసి పెట్టిన పార్ట్స్ ఉంటుంది, స్పేర్ పార్ట్స్. అవి రిపేర్ అయితే త్వరలో పిఎస్సీ ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఫంక్షన్లో ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి బయట నుంచి బిగ్ సిలిండర్స్, పెద్ద సిలిండర్లు తెప్పించి ఆక్సిజన్ సిలిండర్లు వాటి మనం ఆక్సిజన్ మ్యాన్ఫోల్డ్ కనెక్ట్ చేసి మనం క్యాజువాలిటీకి ఇప్పటికైతే పని జరుగుతూ ఉంది. అంటే ఆక్సిజన్ సిలిండర్ కూడా ఒకవేళ ఈ కంప్రెసర్ తర్వాత ఆక్సిజన్ కంప్రెసర్ డ్రైయర్ రెడీ అయితే రిపేర్ అయితే మొత్తం హాస్పిటల్కి ఐసీయూ సప్లై కూడా మనం యూజ్ చేసుకోవచ్చని నేను తెలియజేస్తున్నాను. 2021లో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన 2 ఆక్సిజన్ ప్లాంట్లను తిరిగి పునరుద్ధరిస్తే కనీసం 300 మంది రోగులకు ప్రాణవాయువు అందించే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాంటు నిమిషానికి 1000 లీటర్లు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్లు నిర్మించారు. ప్రస్తుతం ఇవి మెయింటెనెన్స్ చేయకపోవడంతో చిన్న మరమ్మతులతో నిరుపయోగంగా మారాయి. వీటి మరమ్మతుల కోసం 20 లక్షలు వెచ్చిస్తే ఏడాది పొడవునా ఆక్సిజన్ కొనుగోలు భారంలో 4.5 కోట్లలో సగం అంటే 2 కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. ఎమ్మిగనూరు ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యంతో రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో 102 మంది వైద్య, పారామెడికల్ సిబ్బంది పనిచేస్తున్నారు.
జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పీడియాట్రిక్, రేడియాలజీ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే సేవలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. గైనకాలజీ విభాగం అరుదైన ఘనతలు సాధించిన సందర్భాలు అనేకం. నెలకు 250 నుంచి 300 వరకు సర్జరీలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ రోగులకు అత్యవసరం సమయంలో అవసరమైన ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. 2021లో ఆసుపత్రి ప్రాంగణంలో 500 ఎల్ఎంపీ ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించారు. కానీ 2 ఏళ్లుగా ఆ ప్లాంట్ పనిచేయడం లేదు. కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ అధికారులకు సమస్యను విన్నవించినా ఎలాంటి ఉపయోగం లేదు. ఆక్సిజన్ అందించలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఇవాళ రోగులకు సంజీవినిగా భావించేటువంటి లిక్విడ్ ఆక్సిజన్ లిక్విడ్ ఆక్సిజన్లో ఇవాళ చూసినట్లయితే ప్రభుత్వ అధికారులు ఏజెన్సీలకు లక్షల కోట్ల రూపాయలు అధికంగా చెల్లిస్తూ ఉంటారు. ఇవాళ వాస్తవాన్ని చూసినట్లయితే ప్రతి నెల శ్రీ భారత్ ఏజెన్సీ వాళ్ళకు మనం 35 లక్షల రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం. ఏటా 4,95 లక్షల రూపాయలు చెల్లిస్తాం. వాస్తవానికి జనరల్ మార్కెట్లో మనకు 13 రూపాయలు మనం క్యూబిక్ మీటర్ నడుస్తామంటే ఈ ఏజెన్సీలకు మనం త్రిబుల్ రేట్లు మనం ఇవాళ గవర్నమెంట్ వీళ్ళకి చెల్లిస్తాం. అంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు కొమ్ము కాసి వీళ్ళకు రోగుల యొక్క సొమ్మును అదనంగా చెల్లిస్తూ ఉన్నారు. రాష్ట్ర వైకేటీవీ తర్వాత మా బృందం అందరూ కూడా కలిసి క్షుణ్ణంగా కర్నూలు వైద్యశాలను పరిశీలిస్తే కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంతో 3 ప్లాంట్లను నిర్మించడం జరిగింది. ఈ 3 ప్లాంట్లు కూడా పిఎస్ఏ ప్లాంట్. ఈ ప్లాంట్లన్నీ కూడా ఈ పిఎస్ఏ ప్లాంట్ ద్వారా మనమే లిక్విడ్ ఆక్సిజన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, తీసుకొని దాన్ని మనకు రోగులకు ఫంక్షనింగ్ చేయొచ్చు అన్నమాట. అంటే మన దగ్గరనే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా మనకు దాదాపుగా ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క ప్లాంట్ నుంచి మనం 150 పేషెంట్లకు, రోగులకు మనకి ఆక్సిజన్ అందించు. దాదాపుగా మనం చూసినట్టయితే 500 మంది బెడ్స్కి మనం సప్లై చేయొచ్చు. అంటే మన దగ్గరనే ఇవాళ ప్లాంట్లు పెట్టుకొని మనమే 5 కోట్ల రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తాం. అంటే ఒకసారి మనం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఫంక్షన్లకు తీసుకొచ్చి ఏదో దానికి ఏమైనా అవసరం ఉందో దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా ఏపీఎంఎస్సిడీస్ వాళ్ళు ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే తక్షణమే ప్రజాధనాన్ని కాపాడాలి, రోగుల సంరక్షణ కోసం పాటుపడాలని చెప్పేసి మా యొక్క వర్షన్ అండి. ఖచ్చితంగా ఏదైతే ఫంక్షనింగ్ ఉన్నటువంటి పిఎస్ఏ ప్లాంట్ ఫంక్షనింగ్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఏదైతే 20 lakhs దానికి నెసెసిటీ అని ప్రపోజల్ పంపించారో ఆ ప్రపోజల్ పంపించి ప్రజాధనాన్ని కాపాడాలి, రోగులకు సరైనటువంటి ఆక్సిజన్ అందించాలని చెప్పేసి తెలియజేస్తారు. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 500 ఎల్ఎంపీ ఆక్సిజన్ ప్లాంట్ కూడా అక్కరకు రావడం లేదు. అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్లాంటు మూతపడింది. మార్కెట్లో 1 క్యూబిక్ మీటర్ 13 రూపాయలు లభిస్తుండగా కర్నూలు ఆసుపత్రి వర్గాలు మాత్రం 1 క్యూబిక్ మీటర్కు 32 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి తరఫున ప్రతి ఏటా ఆక్సిజన్ కొనుగోలు పేరిట నెలకు 33 లక్షలు, ఏడాదికి 4.75 కోట్లు వ్యయం చేస్తున్నారు. అదే ఆక్సిజన్ ప్లాంట్ల మరమ్మతులకు 20 లక్షలు వెచ్చిస్తే ఆక్సిజన్ కొనుగోలు పరిమాణాన్ని తగ్గించి ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్తో రోగుల అవసరాలు తీర్చవచ్చు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంపై దృష్టి సారించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి ఆ ప్లాంట్లను వినియోగంలోకి తీసుకుని వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఆక్సిజన్ అందించవచ్చు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపయోగంగా మారిన ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని కర్నూలు ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, వైకేటీవీ, కర్నూలు.